జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం తరపున గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వరద బాధితులకు గత 2 రోజులుగా ఏదైతే వరద బాధితులు ఉన్నారో వరద ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. అక్కడ పరిస్థితులను తెలుసుకొని అందరికీ కూడా భోజన సదుపాయాలను కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము ఇచ్చి వారికి ధైర్యం చెబుతూ ఉన్నాం. ఈ వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, వారికి ఈరోజు సీఎం గారు ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ మాటని నిలబెట్టుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. జమాతే ఇస్లామీ తరఫున మేము వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వరద బాధితులకు ఆదుకోవటానికి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. జమాతే ఇస్లామీ హింద్ గత 75 సంవత్సరాలుగా తమ ప్రోగ్రాంలో ఈ అంశాన్ని ఉంచుతూ ఉంది. ఎందుకంటే పేదలకు మనం సహాయం చేసినట్లయితే, భూమి మీద ఉన్నవాడి మీద నువ్వు కరుణించినట్లయితే ఆకాశం మీద ఉన్నవాడు నీపై కరుణిస్తాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు గత 75 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారిని ఆదుకుంటూ ఉంటాం. మాకు చేతనైనటువంటి సహాయం వారికి చేస్తూ ఉంటాం. అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మరి మేము జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న ప్రోగ్రామ్ని మేము ఎంచుకున్నాము. అంటే రిలీఫ్ ఫండ్. ఇది మేమందరం కూడా కలిసి ఇక్కడ వర్షం వల్ల వరద బాధితులందరికీ కూడా మేమందరం సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. నేను మొన్నటి నుంచండి, మొన్న మధ్యాహ్నం, మొన్న రాత్రి, మళ్ళీ నిన్న పొద్దున టిఫిన్తో సహా మధ్యాహ్నం భోజనం, ఇవాళ మధ్యాహ్న భోజనం, ఇలాగ భోజనాలు పెడుతూ, అదేవిధంగా వాళ్ళకి కప్పుకోవడానికి బెడ్షీట్స్ కూడా లేవని చెప్పి, అంటే చేపలు కూడా లేవని చెప్పి వాళ్ళు గోరుమన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు సహాయం చేయడం కోసం మేమందరం కలిసి జమాతే ఇస్లామీ హింద్ ఈ వింగ్ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. వాళ్ళకు సహాయం చేస్తున్నాము. మరి దీనికి మా ఇందిరానగర్ యూనిట్ అండి, ఇది ఇందిరానగర్ యూనిట్ అధ్యక్షులు మన అబ్రార్ అలీ గారు, మరియు జిల్లా అధ్యక్షులు జైన్ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నేను ఇందిరానగర్ అధ్యక్షురాలని, నా యొక్క వీరు సోదరి మనులు వీళ్ళంతా ఇప్పుడు వరకు దాదాపు 50 మంది వరకు పంచామండి. 50 వరకు పంచాము. అన్నం పెట్టింది అక్కడ కూడా 100 మందికి 100 ప్యాకెట్లు ఇట్లాగా టిఫిన్ పెట్టాము. మధ్యాహ్నం భోజనాలు ఈ రోజు కూడా పెట్టాము, నిన్న కూడా పెట్టాము. ఇస్లాంపేట ఏరియాలో, మోతీనగర్ ఏరియాలో పెట్టామండి. ఈరోజు ఇట్స్ దంసలాపురంలో దుప్పట్లను చేపలు పడుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే ఇవి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నామండి. మాది ఖమ్మం డిస్టిక్ ఇందిరానగర్ శాఖ నుండి 3 శాఖలు కూడా కలిసి, ఇందిరానగర్, కిల్లా, ఇస్లాంపేట ముగ్గురం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా పేరు అబ్రార్ అలీ. జమాత్ ఇస్లామీ హింద్ ఖమ్మం ఆధ్వర్యంగా మనం తరపు నుంచి నేను, మాతో పాటు జైనుల్ బాషా, కాసిం గారు, యూసుఫ్ షరీఫ్ గారు, మాతో పాటు అందరు కలిసి మా టీం మొత్తం దాదాపు 50-80 మంది ఉన్నారు మొత్తం ఖమ్మం మీద. లేడీస్ వింగ్ కూడా ఉన్నారు దాదాపు 30 మంది మీద. మేమందరం కలిసి ఖమ్మం మొత్తానికి ఒక సర్వే చేసాం. ఈ వరదలకి బాధపడుతున్న అందరి జనాలకి ఏరియా మొత్తం చూసినట్టయితే మన ఖమ్మం చుట్టూలు నీళ్ళు వచ్చేసినాయి. ఖమ్మం సిటీ చుట్టూ నీళ్లు ఆగిపోవటం వల్ల ఫస్ట్ కవిరాజ్ నగర్లో జనాలకి నీళ్లు, పాలు ఇంటింటికి నీళ్లలో మునిగిపోయి అక్కడ తీసుకెళ్ళి వచ్చేసినాం. దాని తర్వాత 2వ రోజు నుంచి 3 టౌన్ ఏరియాలో ఇస్లాంపేట, వెంకటేశ్వరరావు నగర్, జలగం నగర్ ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడున్న బాధపడుతున్న బాధితులకు మేము భోజనాలు టిఫిన్ పెట్టాం. దాని తర్వాత లంచ్ కూడా దాదాపు 100 ప్యాకెట్లు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కష్టపడుతున్న మానవుడికి తోటి మానవుడు సహాయం చేయాలి. ఇది ఒకరినొకరు సహాయం చేస్తేనే మన అందరు కలిసి ఒకళ్ళొకళ్ళు ఆదుకున్నట్టు అవుతున్నామని ఆ కాన్సెప్ట్తో జమాత్ ఇస్లామీ హింద్ ఈ పని చేయడం జరిగింది. అందుకోసమే మేము కూడా అందరినీ
చెప్పేది ఏంటంటే ఒకళ్ళు సహాయం చేసుకుంటూ కష్టం వచ్చినప్పుడు మానవుడికి ఒకళ్ళు సహాయం చేసుకుంటే మానవత్వంతో సద్భావనతో కలిసిమెలిసిగా ఉంటే ఏ కష్టమైనా మనం ఆడుకోవచ్చు అని దీన్ని మెసేజ్ చెప్తూ జమాత్ ఇస్లామీ తరపు నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మీరు కూడా అందరు కలిసి అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.